కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని నిర్మాణం ముసుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు రియల్ ఎస్టేట్ మాఫియాను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని షర్మిల ఆరోపించారు. మొదటి విడత ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయకుండా రెండో విడత భూ సమీకరణకు కూటమి ప్రభుత్వం సిద్ధపడటం ప్రజలను దగా చేయటమే అన్నారు షర్మిల. రెండో విడత ల్యాండ్ పూలింగ్ కి కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. మొదటి విడత ల్యాండ్ పూలింగ్ పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్. ఇక తొలి విడతలో ప్రభుత్వ భూమితో కలిపి 54,000 ఎకరాలు సేకరించారని, 11 ఏళ్ల తర్వాత కూడా పిచ్చి మొక్కలే కనిపిస్తున్నాయని షర్మిల ఆరోపించారు. అమరావతి పేరులో ఒక రియల్ ఎస్టేట్ లూటీ జరుగుతుందేమో అని మాకు అనుమానంగా ఉంది. ఫస్ట్ ఫేజ్ అమరావతిలో 34,000 ఎకరాలు 25 గ్రామాలకు 29,000 రైతు కుటుంబాల దగ్గర నుంచి సేకరించడం జరిగింది. దానికి గాను అదనంగా 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి కలుపుకుంటే 54,000 ఎకరాల విస్తీర్ణంలో రాజధాని నిర్మాణం చేపట్టాలి అనుకుంటే 11 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఇప్పటి వరకు అమరావతి రాజధానికి ఒక రూపం లేదు, ఎక్కడ భవనాలు కనిపించడం లేదు. 217 స్క్వేర్ కిలోమీటర్స్ గాను కనీసం 1 కిలోమీటర్లో అయినా డెవలప్మెంట్ జరగలేదు. మరి చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి. 54,000 ఎకరాలను మీరు అమరావతి కోసమని తీసుకొని దాంట్లో ఏమాత్రం డెవలప్మెంట్ చూపించకుండానే సెకండ్ ఫేజ్గా 44,000 ఎకరాలను తీసుకోవడానికి సిద్ధపడ్డారు. ఒక అంతర్జాతీయ స్టాండర్డ్స్తో ఉన్న రాజధాని కావాలా వద్దా? మనకు రాజధానిగా ఒక మున్సిపాలిటీ కావాలా లేక గ్లోబల్ సిటీ కావాలా అని మళ్ళీ చంద్రబాబు గారే ప్రశ్న వేస్తున్నారు. గ్లోబల్ సిటీగా చేస్తామని చంద్రబాబు గారు చెప్పలేదా? మరి ఇప్పుడు ఈ 54,000 ఎకరాలకు అసలు విలువే లేనట్టు, ఈ 54,000 ఎకరాలు అయితే అసలు సరే పోనట్టు, 54,000 ఎకరాల్లో అయితే కేవలం ఒక మున్సిపాలిటీ మాత్రమే కట్టగలము, మనం ఒక గ్లోబల్ సిటీ కట్టుకోవాలి అని, ఇంకా భూమి కావాలి అని ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత మీరు మాట్లాడుతున్నారు అంటే మీరు మానసికంగా రైతులని భయపెట్టే లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా మీకు అనిపించటం లేదా? కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి గ్రోత్ పొటెన్షియల్ ఎంత, అసలు ఈ వివరాలన్నీ ఎక్కడున్నాయి? ఈ 54,000 ఎకరాలను పూర్తిగా డెవలప్ చేసేసినట్టు ఇక అదనంగా 44,000 ఎకరాలు తప్పకుండా కావాలి అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు గారు కలరింగ్ ఇస్తున్నారే. దీంట్లో అంట 5,000 ఎకరాలు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి అంట. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలట. ఇక్కడ మన గన్నవరంలో ఎయిర్పోర్టుకు ఉన్నది 1,200. విశాఖపట్నం ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ యాజ్ ఆఫ్ నవ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నం భోగాపురానికే 2,200 ఎకరాల ఎయిర్పోర్ట్ ఉంటే మరి అమరావతికి 5,000 ఎకరాలలో ఎయిర్పోర్ట్ అవసరమా? చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి వాళ్ళు కమర్షియల్ ప్లేన్స్లో ట్రావెల్ చేయరు కాబట్టి తెలియకపోవచ్చేమో అని చెప్తున్నాము. యోజనాల కోసం పనిచేస్తున్నట్టుగా ఇది అనిపిస్తుంది. లేదా అంబానీ అదానీకి ఇంకా బీజేపీ పార్టీ బాకీ ఉందేమో, ఆ బాకీ తీర్చమని మీ నెత్తిన పెట్టిందేమో అని కూడా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.